సార్ నమస్తే అండి. నమస్తే. ఇంకా 70 రోజులు ఎలక్షన్లకి. ఎలక్షన్ కమిషన్ ఏమో రాష్ట్రం అంతా తిరుగుతూ ఉంది, పర్యటన చేస్తూ ఉంది. మరి ఏంటి అసలు ఈసారి ఎవరు గెలిస్తే బాగుంటుంది అనేది మీ అభిప్రాయం? ఎవరు ఈ రాష్ట్రాన్ని బాగుపరుస్తారో వాళ్ళు గెలవాలి అనేది ప్రతి ఒక్క పౌరుడు అనుకోవాలి. మరి ఎవరు బాగుపరుస్తారు అనేది ఈ రాష్ట్రంలో ఉండే 5 కోట్ల మందికి తెలుసు. దాంట్లో ఏ విధమైన సందేహం లేదు. ఎందుకంటే 4 సంవత్సరాల క్రితం ఏం జరిగింది, ఈ 4.5 సంవత్సరాలు ఏం జరిగింది, ప్రతి ఒక్కరికి చిన్న పిల్లోడి కాడి నుంచి ముద్దు ముసలి దాకా, అంటే 2500 నుంచి ఓల్డేజ్ పెన్షన్ పెంచుండొచ్చు, నవరత్నాలు ఇచ్చుండొచ్చు, కానీ ఏం చేశారు, రాష్ట్రానికి ఏం చేశారు? అదే కాదు కదా. సంక్షేమ కార్యక్రమం ఒకటే కాదు, ఈ రాష్ట్రానికి ఏం చేశారు, ఎంత రెవెన్యూ వచ్చింది, ఎన్ని అప్పులు చేశాము, ఆ అప్పులతో మనం రాష్ట్రాన్ని ఏమన్నా అభివృద్ధి చేశామా, చేస్తే అది ఏ విధంగా జనానికి ఉపయోగపడిందని చెప్పుకోగలగాలి. చెప్పుకోలేని వ్యక్తి రాజకీయ నాయకుడి కిందే లెక్క కాదు. చెప్పుకునే పరిస్థితి ఉందంటారు? లేదు, ఈరోజు ఆ పరిస్థితి లేదు. అది చెప్పుకోవడానికి ఏది లేదు. ఏదైనా ఉంటే చెప్పుకోవచ్చు. సరే, ఇప్పుడు లేకపోతే పోయింది, కనీసం నెక్స్ట్ టైం వస్తే ఇంకో అది సేమ్ నవరత్నాలే. నేను ఇది చేస్తానని కానీ, లేదంటే చెయ్యలేనివి 3 రాజధానులు. అసలు ఒక రాజధానికే దిక్కు లేదు. వేసిన రోడ్లు దొంగలు ఎత్తుకెళ్తా ఉంటే కళ్ళప్పకిచ్చి చూశారు. 30,000 మంది అసలు 30,000 మంది కార్మికులు రాష్ట్రానికి రాజధాని కడతా ఉంటే ఒక్క నైట్, ఓవర్ నైట్ అందరినీ ఆపేసి ఇళ్ళకెళ్ళమన్నాడు. అటువంటి వ్యక్తి ఏదో తర్వాత అసలు ఇంతకు ఒక రాజకీయ నాయకుడికి ఒక ధ్యేయం ఉంటుంది. చంద్రబాబు నాయుడికి పక్కాగా ధ్యేయం ఉంది. ఏ ధ్యేయం ఉంది? ఈ రాష్ట్రాన్ని బాగుపరచాలి. ఆయనకు ఒక విజన్ ఉంది. ఈ రాష్ట్రాన్ని ఇట్లా చేస్తే ఇది బాగుపడుతుంది, ఈ విజయవాడ సిటీ ఇట్లా చేస్తే. ఆయన ధ్యేయం ఏంటి? మొత్తం పౌరులకి తెలుసు. లక్షల కోట్లు కాపాడుకోవడానికి, తన మీద ఉండే కేసులన్నీ జాప్యం చేయడానికి, రద్దు చేయించుకోవడానికి తప్ప సీఎం పోస్టు ఆయనకి ఏ విధంగానూ ఉపయోగపడదు. అదే జగన్మోహన్ రెడ్డి గారికి సంపాదించిన 1,00,000 కోట్లు, అది కూడా అక్రమ సంపాదనతో పొందిన లక్షల కోట్లని రక్షించుకోవడానికి, తన మీద ఉన్న కేసులు పురోభివృద్ధి లేకుండా అక్కడే ఆగిపోవాలి. ఇది గత 10 సంవత్సరాల నుంచి ఆగిపోయింది కదా, అట్లా ఆగిపోవడానికి, తన పదవిని, తన ఎంపీలని ఉపయోగించుకోవడానికి ఆయనకి ఓటు కావాలి. చంద్రబాబు నాయుడుకి అది కాదు. రాజశేఖర రెడ్డి గారు కేసులు పెట్టినా, ఈరోజు ఈయన పెట్టినా ఏది ప్రూవ్ కాల. ఎవిడెన్స్ లేకుండా కేసులు పెట్టవచ్చు. ఏముంది, మిమ్మల్ని కూడా అనొచ్చు, నన్ను తిడుతున్నారని. ఎవిడెన్స్ ఉండాలి కదా, ఎవిడెన్స్ లేకుండా. కాబట్టి నిజాయితీ ఎటుంది, స్వార్థం ఎటుందో చూడాలి. జనం చూసి ఓటేయాలి. నేనైతే క్వశ్చన్ లేదు, మేము తెలుగుదేశానికి వేస్తాం. ఈ ప్రాంతం అంతా తెలుగుదేశానికి. అంటే ఈరోజు సామాన్యుల పరిస్థితి చూస్తే పథకాలకి ఎక్కువ అట్రాక్ట్ అవుతున్న పరిస్థితి సామాన్య ప్రజలందరూ కూడా. కానీ ఒక పక్క పెరుగుతున్న నిత్యావసరాల సరుకుల గురించో, లేదంటే జీవన పరిణామం గురించో ఎవరు పట్టించుకునే పరిస్థితుల్లో లేరు. మరి జగన్మోహన్ రెడ్డి ఆల్రెడీ నవరత్నాలతో ప్రజల్లోకి వెళ్ళానని చెప్పుకుంటా ఉన్నారు. మరి మళ్ళీ ప్రజలు దాని వైపుకే వెళ్ళరన్న గ్యారంటీ ఏమైనా ఉందంటారా? అది తప్ప వాళ్ళకి వేరే ఇంకోటి చూపించేదానికి లేదు. జనానికి ఇంకోటి చూపించడానికి లేదు. ఆయనకి అమ్మఒడి ఇంకో పేరు పెట్టచ్చు, కానీ ఆ డబ్బు ఎక్కడిది, ఎక్కడి నుంచి వస్తున్నది? అసలు యాక్చువల్లీ ఆ డబ్బు జనం నుంచి వసూలు చేస్తున్నది దేనికోసం? అది చేస్తున్నాడా? అది చూసుకోవాలి జనం. అంటే కొంచెం ఏదో ఇస్తున్నాడు నాకు అంటే జస్ట్ బిస్కెట్ వేసినట్లు అనమాట. ఈ బిస్కెట్లకు తృప్తిపడి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి లాంటి వారిని, జగన్మోహన్ రెడ్డి అనే కాదు, అటువంటి వారిని ఎవరిని ఎన్నుకున్నా రాష్ట్రం అధోగతి పాలవుతుంది. కాబట్టి ఇప్పుడు ప్రస్తుతానికైతే చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీని మాత్రమే ఆప్ చేసుకోవాలి. ప్రతి పౌరుడు 5 కోట్ల మంది చంద్రబాబు నాయుడు గారినే సమర్థించాలి, ఆయనకి ఓటేయాలి. అభివృద్ధి, సంక్షేమం, ఎన్నికలు ఇవన్నీ పక్కన పెడితే ఈరోజు అసలు రాష్ట్రం ప్రజాస్వామ్యం ఎంతవరకు ఉందనుకుంటున్నారు? రాష్ట్రంలోనే కాదు, దేశంలో కూడా ప్రజాస్వామ్యం దెబ్బతింటున్నది. సంస్థలు కొందరి చేతుల్లోకి వెళ్ళిపోయినాక ప్రజాస్వామ్యం కొంచెం డౌట్ఫుల్గానే ఉంటుంది. ఈరోజు ఇది ఇప్పుడు కాదు, ఇంకొక 5-6 సంవత్సరాలు తెలుస్తుంది. మనకి ఇప్పుడు కనపడపోవచ్చు మనం ప్రజాస్వామ్యంలో ఉన్నాము అనే తృప్తితో ఉంటున్నాము, కానీ యాక్చువల్లీ ప్రజాస్వామ్యం ఆల్రెడీ దెబ్బతింది. ఎప్పుడైతే వ్యవస్థలు కొందరు వ్యక్తుల చేతిలోకి వెళ్ళిపోయిందో ప్రజాస్వామ్యం దెబ్బతిన్నట్టే లెక్క. ప్రజాస్వామ్యం భారతదేశంలో లేనట్టే. సార్ నమస్తే అండి. ఎన్నికల దగ్గరకు వస్తున్నాయి, ఇంకా గట్టిగా 70 రోజులు కూడా లేదు పరిస్థితి. ఎలక్షన్ కమిషన్ రాష్ట్రంలో పర్యటిస్తూ ఉంది. మరి ఏంటి ఈసారి ఎవరు గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నారు మీరు?
న్యాచురల్గా ప్రజలందరిలోకి తెలుగుదేశం గెలుస్తుందని అనుకుంటున్నారు. ఎందుకని అంటారు? వాళ్ళు చేసిన ఉమ్, దుర్మార్గ పనులకి ఎవరు మా డెవలప్మెంట్ వదిలేసి ముందు కక్ష సాధింపు చర్య అనే దానికి దిగాడు సీఎం. దానికోసం ఓకే. నువ్వు వస్తే ఎవరు వచ్చినా వచ్చినట్టు అవతల పార్టీలో ఒక డెవలప్మెంట్ చేశారు, ఒక ఇల్లు కట్టారు చేశారు. నువ్వు ఇంకొక ఇల్లు కట్టి ఇంకా మేళ్ళ మీద మేళ్ళ మంచిది అందరికి, దాన్ని పడగొట్టేసి నిప్పంటితే ఎట్లాగూ. అలాంటి చర్యలు ఎన్నో జరిగినాయి. సార్ ఒక సీనియర్గా చెప్పండి, మీ చాలా అనుభవం ఉండే ఉంటుంది. మన రాష్ట్రం విడిపోయిన తర్వాత ఎంతోమంది ముఖ్యమంత్రులు మారారు. తెలుగుదేశం ఆవిర్భవించిన దగ్గర నుంచి కూడా మనం చూస్తే దగ్గర దగ్గర ఒక 10 మంది సీఎంలు రాష్ట్రానికి వచ్చిన పరిస్థితి. ఈ అందరు సీఎంల్లో ఈ సీఎంకి ఎవరు ఊహించిన విధంగా 151 స్థానాలు వచ్చిన పరిస్థితి. మరి ప్రజల నమ్మకాన్ని ఆయన ఎంతవరకు నిలబెట్టుకోగలిగాడు? ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకోలేదు అని అనుకుంటున్నాం అప్పుడు. కానీ ప్రజలందరూ ఎట్లా ఓటేశారంటే వేశారు. ఇంకా ఏం జరిగిందో ఏమైందో తెలియదు. మొత్తానికి అంత మెజార్టీ అంత దీనిలో ఇవ్వాల్సిన అవసరం లేదు, ఇచ్చారు. ఇచ్చిందా నిలబెట్టుకోవాలి ఆయన. అసలు సామాన్యుల పరిస్థితి ఏంటంటారు ఇప్పుడు రాష్ట్రంలో? సామాన్యుల పరిస్థితి ఏం చెబుతా? సామాన్యుల పరిస్థితి మధ్యతరగతి ప్రజలు, డెవలప్మెంట్ యాక్టివిటీలో ఉన్నవాళ్ళు, కాంట్రాక్టర్స్ కానీ ఉద్యోగస్తులు కానీ వాళ్ళు చేయవలసిన పని చేయలేకపోతున్నారు. అది సో ఎందుకని అంటే అనుభవం లేకంటారా, లేదా సలహాదారుల వల్ల సీఎం చెడిపోయారంటారా? సలహాదారులు ఒకటి, ఆ బ్లడ్లో కక్ష సాధింపు చర్య ఉంది, బ్లడ్లో అది ప్రమాదం. అది ప్రమాదం. సో మరి సీఎం జగన్మోహన్ రెడ్డి స్వయంగా ప్రతిపక్షాల మీద ఆరోపణలు చేస్తున్నారు. కుటుంబాలను చీల్చే విధంగా ప్రతిపక్ష పార్టీలు ఇది చేస్తున్నాయని, లేదంటే షర్మిల వేరే పార్టీలోకి వెళ్తానికి కూడా చంద్రబాబు నాయుడే కారణం అని చెప్పి సజ్జల రామకృష్ణారెడ్డి లాంటి వాళ్ళు అంటారు. ఎట్లా? నేను అంత లోతుకి వెళ్ళదలుచుకోలేదు, కానీ వాళ్ళ బాబాయ్ ఎట్లా చచ్చిపోయాడు? ఓకే. గొడ్డగా పొదిని పెట్టి తీసుకొచ్చి చేశారు కదా, మరి యాక్షన్ ఎంత తీసుకోవాలా? ఎలక్షన్స్ వచ్చేసినాయి. ఈరోజు దొంగోట్ల మీద చర్చ నడుస్తూ ఉంది. నిన్న విజయసాయి రెడ్డి వచ్చి అసలు రాష్ట్రంలో దొంగోట్లే లేవు, తెలుగుదేశం వాళ్ళే చేరుస్తున్నారు. ఉన్నాయి దొంగోట్లు ఉన్నాయి. కిందసారి మా ఇంట్లో నేను ఓనర్ని, నాకు ఓట్లు లేకుండా బయట వాళ్ళకి ఓట్లు వచ్చినాయి. అదంతా అయిపోయింది. సో ఎందుకని అంటే అనుభవం లేకంటారా, లేదా సలహాదారుల వల్ల సీఎం చెడిపోయారంటారా? సలహాదారులు ఒకటి, ఆ బ్లడ్లో కక్ష సాధింపు చర్య ఉంది, బ్లడ్లో అది ప్రమాదం. అది ప్రమాదం. సో మరి సీఎం జగన్మోహన్ రెడ్డి స్వయంగా ప్రతిపక్షాల మీద ఆరోపణలు చేస్తున్నారు. కుటుంబాలను చీల్చే విధంగా ప్రతిపక్ష పార్టీలు ఇది చేస్తున్నాయని, లేదంటే షర్మిల వేరే పార్టీలోకి వెళ్తానికి కూడా చంద్రబాబు నాయుడే కారణం అని చెప్పి సజ్జల రామకృష్ణారెడ్డి లాంటి వాళ్ళు అంటారు. ఎట్లా? నేను అంత లోతుకి వెళ్ళదలుచుకోలేదు, కానీ వాళ్ళ బాబాయ్ ఎట్లా చచ్చిపోయాడు? ఓకే. గొడ్డగా పొదిని పెట్టి తీసుకొచ్చి చేశారు కదా, మరి యాక్షన్ ఎంత తీసుకోవాలా? ఎలక్షన్స్ వచ్చేసినాయి. ఈరోజు దొంగోట్ల మీద చర్చ నడుస్తూ ఉంది. నిన్న విజయసాయి రెడ్డి వచ్చి అసలు రాష్ట్రంలో దొంగోట్లే లేవు, తెలుగుదేశం వాళ్ళే చేరుస్తున్నారు. ఉన్నాయి దొంగోట్లు ఉన్నాయి. కిందసారి మా ఇంట్లో నేను ఓనర్ని, నాకు ఓట్లు లేకుండా బయట వాళ్ళకి ఓట్లు వచ్చినాయి. అదంతా అయిపోయింది.